ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎంపీకి స్వాగతం పలికి కండువాతో సన్మానించారు ఉత్సవ నిర్వాహకులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు బాగా చేసిందన్నారు వంశీకృష్ణ. 10 ఏళ్ల పాలనలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. బడా గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, సేఫ్గా దర్శనం చేసుకోవాలని సూచించారు ఎంపీ. ఈరోజు కుటుంబంతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఆశీర్వాదాలు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ మధుకర్ గారు, సునీల్ గారు, అందరూ టీం మొత్తం ఇక్కడ ప్రవీణ్ గారు, విశాల్ గారు, అనిల్ గారు చాలామంది ఇక్కడ మంచి అరేంజ్మెంట్ చేసినారు. ఇక్కడ భక్తులకు కూడా చాలా ఈజీగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసినారు. రియలీ చాలా బాగా ఆర్గనైజ్ చేసినారు. ఇక్కడ ఈసారి రీసెంట్గా జరిగిన వరదలు గుర్తు చేసుకొని భగవంతునికి ఒకటే ప్రార్థించినాను, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి. తెలంగాణ రాష్ట్రము మనకు తెలుసు, గత 10 సంవత్సరాలు ఎట్లయితే ఒక అప్పుల పాలు రాష్ట్రం అయిపోయిందో దీని నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రజలందరూ శాంతిగా సేఫ్గా ఉండాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నా విజ్ఞప్తి, కొంచెం సేఫ్గా ఉండండి. కుటుంబంతో చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, అందరికీ మంచిగా దర్శనం అయ్యేటట్టు ఉండాలని చెప్పి ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా నా రిక్వెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కమిటీకి కూడా ఏదన్నా నా వంతు సహకరించాలంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నానని చెప్పి అందరికీ మళ్ళొకసారి భరోసా ఇస్తూ ఇంత మంచి ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.